ఏం చెప్తారు? జాతకాలు హస్తసాముద్రికం, చిలక జోస్యం, వ్యాపారం, నాచారం, భూచారం, గుడ్లు గుండ్రాయి. ఇన్ని తక్కువ సీట్లు వస్తాయి మా సార్ ముందే చెప్పాను. నేను ఇందాక జాతకాల గురించి చెప్పానే, అది మీ గురించే. తిప్పల్లి ఓడిపోయినందుకు మీకు బాధగా లేదా సార్? అస్సలు లేదు. సాయంత్రం క్యాబినెట్ వెళ్తుందంట, అందరూ కలిసి వెళ్దామా? మీరు కూడా సార్, బంగారం. ఎలక్షన్స్ ముందు మీరు టికెట్లు అమ్ముకున్నారంట, ఎవరు చెప్పారు తల్లి? నిజమా కాదా? నాకు తెలియదు, తెలిసిన నేను చెప్పను. నా ఇష్టం, నా డబ్బులు, నా టికెట్, నా పార్టీ. మీ పార్టీలో తెచ్చిన ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చెప్పుకోవడానికి ట్రై చేసి నిజమా సార్? నువ్వు ప్రెస్ మీట్ అయిపోయి వెళ్ళక ఉండు. పక్కనే కేరళ మసాజ్ చేస్తున్నారట, ఇద్దరం వెళ్ళి తోయించుకుందాం. థ్యాంక్ యూ అండి, ప్రెస్ మీట్ అయిపోయింది. నమస్కారం. ఉంటారు. ప్రతిఘటన అనేది ఎప్పుడో చాలా కాలం క్రితం వచ్చిన టీ కృష్ణ గారి ప్రతిఘటన టైటిల్ మాత్రమే ఇన్స్పిరేషను. కథ మొత్తం ఇప్పుడున్న కాంటెంపరీ సొసైటీలో ఉన్న కరెంట్ ప్రాబ్లమ్స్, కరెంట్ ఇష్యూస్ మీద ఒక సెటైరికల్ వేలో డిస్కస్ చేస్తున్న ఇష్యూ. అండ్ చాలా కాలం తర్వాత డైలాగ్స్ రాయడానికి నాకు ఒక మంచి స్కోప్ దొరికిన సినిమా. సోషల్ అవేర్నెస్ ఉంటేనే ఓన్లీ సందేశం మాత్రమే కాకుండా ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేస్తూ జనం అందరికీ ఇప్పుడు ఏం జరుగుతుంది సొసైటీలో అని చెప్పడానికి, వాళ్ళు ఒకసారి ఆలోచించడానికి చేస్తున్న ప్రయత్నం. ఈ సినిమాని కనీసం ఒక 10 లక్షల మంది చూసినా, 1 లక్ష మంది ఆలోచించినా, ఒక 1000 మంది మాట్లాడుకున్నా, ఒక 10 మంది మారినా ఈ సినిమా ఉద్దేశం నెరవేరుతుందని అనుకుంటున్నాను. భారతదేశంలో ఉన్న ప్రజాప్రతినిధుల్లో 700 మంది 800 మంది దగ్గరగా ఈ రౌడీ షీటర్స్ మన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఉన్నారు. హత్యానేరాలు కానీ రకరకాల అభియోగాలు ఉన్న వాళ్ళంతా ఉన్నారు. ఇంతమంది ఉండి ఇంకా ఈ చట్టాన్ని, దేశాన్ని ఎలా కాపాడతారు? వీళ్ళందరూని ప్రజలు చెప్పుకునేది కూడా ప్రజలే కాదు, వాళ్ళే చెప్పుకుంటున్నారు దొంగలు, దోపిడీదారులని. సో ఇటువంటి వాళ్ళు కాదు మనకు కావాల్సిన. మనం చక్కగా నిద్రపోవాలంటే, ప్రతి పౌరుడు ప్రశాంతంగా నిద్రపోవాలంటే మనం నమ్మి ఓటేసిన వాడు మనకి నమ్మకం కలిగించగలిగేవాడు కావాలి అనేది నా ఆలోచన. ఆ ఆలోచనతోనే ఈ సినిమా పుట్టింది. ఆ ఆలోచనే ఇవాళ ప్రతిఘటన తెస్తున్నాం. ఇది ఒరిస్సాలో ఈ మధ్యకాలంలో ఒక రేప్ కేసు జరిగింది. 4-5 ఏళ్ళు అయిపోయింది అది జరిగి. ఆ అమ్మాయి ఇంకా కోమాలోనే ఉంది. సో దాని ఇన్స్పిరేషన్తో ఇప్పుడు నేను చెప్పిన నేపథ్యాన్ని తీసుకొని, ఇప్పుడున్న రాజకీయాల పరిస్థితులు తీసుకొని, ఆ నేపథ్యం తీసుకొని ఈ సినిమా తీస్తున్నాం. దీంట్లో జర్నలిస్ట్ పాత్ర చార్మి చేస్తుంది. పొలిటీషియన్స్ చాలామంది మన వాళ్ళంతా చేస్తున్నారు. అందులో రఘుబాబు ఇవాళ ఆయన క్యారెక్టర్ వాడుస్తుంది. ఈ కథ చెప్పగానే మా గోపాల్ రెడ్డి గారు, నేను ఎప్పటి నుంచి అలజడి టైం నుంచి గోపాల్ రెడ్డి కెమెరాలో పనిచేయాలని నా కోరిక. సో ఆయనకి ఎప్పుడు టైం దొరకలేదు, నాకు ఎప్పుడు టైం దొరకలేదు. నేను బిజీగా ఉన్నప్పుడు ఆయన బిజీగా ఉన్నాడు, అప్పుడు కుదరలేదు. సో లక్కీగా ఈ సినిమాకి గోపాల్ రెడ్డి గారు కెమెరా చేయటం, లక్ష్మీ భూపాల్ డైలాగులు రాయటం అండ్ స్క్రిప్టు నేను అనుకున్నట్టుగా వచ్చింది. సో ఈ సినిమా డెఫినెట్గా, అంటే చాలా సినిమాలు నేను చేశాను, చాలా సినిమాలు నా కోసం చేసుకున్నాను, నా తృప్తి కోసం చేశాను. ఈ సినిమా నా తృప్తి కోసం కావాలి, అట్ ద సేమ్ టైం జనం చూడాలి అనే దాంతో ఈ సెటైరికల్ కామెడీ ఈ సినిమా ఎక్కువ ఉంటుంది, సెటైర్ ఎక్కువ ఉంటుంది. అప్పుడెప్పుడు నాగభూషణం గారు చేసేవారు సినిమాలు, ఆయన సినిమాల్లో పొలిటికల్ సెటైర్ ఎక్కువ ఉండేది. సో ఇంటెన్సిటీతో పాటు పొలిటికల్ సెటైర్ ఉండే సినిమా ఈ సినిమా చేస్తున్నాను. దీంట్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చార్మి చేస్తుంది, మెయిన్ హీరోయిన్. తర్వాత రేష్మ, ఈ రోజుల్లో రేష్మ ఇంకో క్యారెక్టర్ చేస్తాను. రఘుబాబు, పోసాని, ఇంకా చాలామంది ఉన్నారు. అన్నయ్య మాట్లాడే మాటల్లో ఎంత ఉద్వేగం కనపడిందో, ఎంత ఉద్వేగం వినపడిందో మనం ఇప్పుడు చూసాం. ఇవాళ నిజంగా దేశం పొజిషన్ ఇలా ఉందనేది అన్నయ్య చెప్పాలనుకుంది. ఈ మధ్య ఎక్కడో ఒక టీ షర్ట్ మీద క్యాప్షన్ చూశాను, ఇఫ్ యు ఆర్ ఫ్రీ యూ డోంట్ హ్యావ్ జాబ్, కమ్ టు ఢిల్లీ. అంటే రేపు చేయడానికి జాబ్ లేకపోతే నేను ఢిల్లీ వచ్చి రేపు చేసుకోండి. అంటే దేశ పరిస్థితి చెప్పాలంటే జస్ట్ ఒక టీ షర్ట్ మీద ఉన్న క్యాప్షన్ అట్లా ఈ దేశ పరిస్థితి ఇలా ఉంది అనేది అన్నయ్య చెప్పాలనుకున్న టోటల్ కంటెంట్. అట్లాంటి మంచి స్క్రిప్ట్ తోటి, గోపాల్ రెడ్డి అనే కెమెరాతోటి, మంచి టెక్నీషియన్స్, మంచి ఆర్టిస్టులతోటి, చార్మి గారు మనందరూ తెలిసిన వెరీ గుడ్ ఆర్టిస్టు. హిందీలో
హిందీ అమ్మాయి తెలుగు డబ్బింగ్ చెప్పి తన వాయిస్ తన డబ్బింగ్ చెప్పుకొని ఇంకోళ్ళు కూడా డబ్బింగ్ చెప్తుంది. చార్మి గారు తెలుగులో కానీ ఇంకెవరో చాలామంది మంచి ఆర్టిస్టులు మంచి టెక్నీషియన్స్తో సినిమా ఒక కసితో తీస్తున్నారు అన్నయ్య ఆఫ్టర్ 6-7 years. నిజంగానే ఆ మధ్య ఏంటన్నయ్య సినిమా చేయట్లేదు అని అంటే సింధుతులు అనేది సినిమా చేశారు, మంచి సినిమా. కానీ ఇది డెఫినెట్గా మంచి కమర్షియల్ ఆస్పెక్ట్స్ తోటి మంచి కామెడీ టచ్ తోటి ఈ సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది. My character's name is Nischala, and Nischala is very strong, bold, very little boyish. She doesn't care about the world, but at the same time casual. Very daring girl, where I fight for justice, but Pratikatna is a lot about a lot.